ఇక 50,000 పెట్టుబడికే ఫస్ట్ ప్రయారిటీ, తదుపరి 1,00,000 వరకు యువ వికాసం స్కీమ్లో పోటెత్తిన అప్లికేషన్లు. అత్యధికంగా కిరాణం షాపు పాడి పోషణ కోసమే మొత్తంగా 16 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు వార్త కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజు యువ వికాసం పథకానికి దరఖాస్తులు పోటెత్తాయి. ఏకంగా 16 లక్షల అప్లికేషన్లు రాగా అందులో ఎవరైతే 50,000 నుంచి 1,00,000 వరకు దరఖాస్తు చేసుకున్నారో అటువంటి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కింద లోన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే అధికంగా కిరాణం దుకాణము పాడి పోషణ కోసమే యువత దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం అంట. జూన్ 2న యువ వికాసం మంజూరు పత్రాలు. వచ్చే నెల 10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ. డిప్యూటీ సీఎం బట్టి. ఇంకా అంబరాన్ అంటేలా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. అతిథులుగా జపాన్ మేయర్, మిస్ వరల్డ్ విజేతలు. డిప్యూటీ సీఎం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. వచ్చే నెల 10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు శిక్షణ ఉంటుందంటూ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తున్నాడు. సో రాజు యువ వికాసం గురించి మాట్లాడుకోవాలి. రాజు యువ వికాస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం. ఈ మంచి అవకాశంలో భాగంగా ఏప్రిల్ 14 వరకు చివరి తేదీ ఇచ్చింది. చాలామంది దరఖాస్తులు పెట్టుకురు. 5 లక్షల మందికి మరి 6,000 కోట్ల రూపాయలు మేము ఇవ్వబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి 5 లక్షల మందికి అవకాశం ఇస్తానప్పుడు 5కు రెండింతలు, అంటే 5 కాదు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకోరు. 16 లక్షల మంది ఈ రాజు యువ వికాసం కిందట మాకు లోన్లు ఇవ్వండి, మేము బిజినెస్లు పెట్టుకొని బ్రతుకుతామని చెప్పేసి 16 లక్షల మంది దరఖాస్తు పెట్టుకుంటే ఈ 16 లక్షల్లో అత్యధికంగా మరి ఏ బిజినెస్కు దరఖాస్తు పెట్టుకురంటే ఒకటి కిరాణం షాప్ అంట. కిరాణం షాప్కు ఎక్కువ పెట్టుకుంటే రెండో దానికి పాడి పరిశ్రమ, అంటే ఆవుల షెడ్డు లేకపోతే పాల దందా పెట్టుకోనికే బర్ల షెడ్డు, ఆవుల షెడ్డు, ఇట్లా వీటికి ఎక్కువ పెట్టుకురట. ఈ రెండుట్లనే యువత ఎక్కువగా మొగ్గు చూపిరట. సో బట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఫస్ట్ ప్రయారిటీ కింద ఫస్ట్ ఫేజ్లో 50,000 పెట్టుబడి ఉన్నటువంటి ఎవరైతే బిజినెస్లు పెట్టుకున్నారో 50,000 నుంచి 1,00,000 లోపు ఉన్నటువంటి వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వబోతుందట. మరి 1,00,000 లోపు అంటే కిరాణం షాపో లేకపోతే ఇతర కొన్ని చిన్న బిజినెస్లు పెట్టుకున్నటువంటి వారికి మొదటి ప్రయారిటీ కింద మరి 1,00,000 రూపాయల లోన్ శాంక్షన్ చేయబోతున్నది. సో ఎవరైతే యువ వికాసానికి అర్హులైనటువంటి వారు ఉన్నారో, ఈ 1,00,000 లోపు బిజినెస్ పెట్టుకొని అర్హత సాధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జూన్ 2వ తారీఖున మరి రాజు యువ వికాసం మా అర్హతకు సంబంధించినటువంటి మంజూరు పత్రాలు ఇవ్వబోతున్నది. మంజూరు పత్రాలు ఇచ్చిన అనంతరం జూన్ 10 నుంచి 15 వరకు మరి రాష్ట్ర ప్రభుత్వం వారికి శిక్షణ తర్వాత వాళ్ళకి బిజినెస్లోకి వాళ్ళని దించేటువంటి ఛాన్స్ ఉంది. సో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి శిక్షణ ఇస్తుంది? రాజు యువ వికాస్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణనిచ్చి వాళ్ళని బిజినెస్ మ్యాన్గా మార్చబోతున్నది. ఒకటి కిరాణా షాప్ పెడితే ఎటువంటి మెలకువలతో, ఎటువంటి ఐటమ్స్తో మరి మార్కెట్లో మీరు పోటీ పడాలన్నటువంటి అంశం కావచ్చు. మరి పాడి పరిశ్రమ పెట్టుకుంటే ఎటువంటి ఆవుల్ని కొనుగోలు చేయాలి, ఎటువంటి మరి ఆవులకు మరి వాతావరణం అక్కడ అనుకూలంగా ఉంటుంది, వాటికి వేసేటువంటి మేత కావచ్చు, మరి వాటికి ఆరోగ్యమైనటువంటి సమస్యలు వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజు యువ వికాసు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక 5 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి మరి బిజినెస్లోకి దించే అవకాశం ఉంది. బట్ మొదటగా అయితే జూన్ 2 తారీఖున ఆ మంజూరు పత్రాలు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మంజూరు పత్రాలు ఇస్తుంది. అది కేవలం 50 నుంచి 1,00,000 లోపు బిజినెస్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే. మరి 1,00,000 నుంచి 4,00,000 లోపు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే అది టైం పట్టే అవకాశం ఉందంట. మళ్ళీ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ కింద ఇట్లా ఒక్కొక్కరికి 1,00,000 తర్వాత 2,00,000 లోపు, 2 నుంచి 3,00,000 లోపు, 3 నుంచి 4,00,000 లోపు, ఇట్లా 3 నుంచి 4 విడతలుగా ఈ రాజు యువ వికాసానికి సంబంధించినటువంటి అర్హుల జాబితాని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది. బట్ ఏదేమైనా ఎనీవే కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ ఇన్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోయేటువంటి ఈ రాజు యువ వికాస్ కింద దరఖాస్తు చేసుకొని అర్హత సాధించబోయేటువంటి వారందరికీ కూడా నేనైతే ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. ఈ బిజినెస్ నన్నా మంచిగా రన్ చేయండి, ఆర్థికంగా మీ ఫ్యామిలీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. సో దయచేసి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ 1,00,000 రూపాయల లోను, ఈ బిజినెస్ని ఎక్కడ కూడా మీరు మిస్యూజ్ చేసుకోవద్దు. ఎక్కడ కూడా దీన్ని మరి అక్రమాలకు పాల్పడకుండా దాన్ని సక్రమంగా మీరు బిజినెస్ని కనుక యూజ్ చేసుకుంటే అద్భుతమైనటువంటి లైఫ్ ఉంటుంది. మీ బిజినెస్ ద్వారా ఇంకొక 10 మందికి మరి ఉద్యోగాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీ ఇష్టం, ఇక దాన్ని ఎట్లా చేసుకుంటారే కదా అనేది. స్వేచ్ఛలో చూస్తే స్వేచ్ఛలో ఏమైనా కొత్తగా కనిపిస్తుందంటే